కాకినాడ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు మూతపడడంతో ఉపాధి కోల్పోయామని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తయారీ కేంద్రాలు పునః ప్రారంభించి ఉపాధి కల్పించాలని కోరుతూ కార్మికులు పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వేట్లపాలెం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో గత ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదం అనంతరం జిల్లాలోని పలు బాణసంచా తయారీ కేంద్రాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 2000 మంది కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు తెలిపారు. తరతరాలుగా బాణసంచా తయారే జీవనాధారంగా కొనసాగిస్తున్న తమకు ప్రస్తుతం ఉపాధి లేక కుటుంబ పోషణ, పిల్లల చదువులు కొనసాగించడం కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం స్పందించి అవసరమైన భద్రతా చర్యలతో బాణసంచా తయారీ కేంద్రాలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. నా పేరు వేలంగి సత్యబాబు అండి. బాణసంచా కార్మికుడిని. మరి నా వెనకాల కూడా అందరూ బాణసంచా కార్మికులే. గత 4 నెలల నుంచి మాకు జీవనోపాధి కోల్పోయామండి. వేట్లపాలెం జరిగిన సంఘటన బట్టి కొట్లన్నీ మూసారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే ఇటు పని చేయడానికి లేదు, మరి వేరే పని మేము చేయలేమండి. మా తాతల కాడి నుంచి ఇదే పని మాకు. ఈ పని మీద జీవనోపాధి సాగిస్తున్నాం, పిల్లల్ని చదివించుకుంటున్నాం. మరి గవర్నమెంట్ వారు దయతలిసి మళ్ళీ కొట్లు పునఃప్రారంభించాలని కోరుతున్నాం. మేము అందులో పని సాగించుకుంటాం. మీ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం కొట్లు తీస్తాయి. మేము ప్రతి ఒక్కరూ మరి పని చేసుకుని అందులో జీవనం సాగిస్తాం, మా పిల్లల్ని చదివించుకుంటామండి. గత 4 నెలల నుంచి మాకు పని లేదు, తిండి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మరి ప్రభుత్వం దయతలిసి కొట్లు మామూలుగా యథావిధిగా తెరిపించి మాకు జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. మరి అనేక మంది ఈ కాకినాడ జిల్లాలో 2000 కుటుంబాలు రోడ్డును పడిపోయారు. వీళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని మరి తెలియజేసుకుంటున్నాం. మరి దయవించి మాకు జీవనోపాధి కల్పించి మా పిల్లల్ని చదివించుకునే భాగ్యం దయచేస్తారని మరి ఏళ్ళని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు మరి గ్రీన్ హిల్స్లో కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. మా అందరి సమక్షంలో యూనియన్ పెద్దల ప్రకారంగా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేసామండి. మరి వినతిపత్రం తీసుకున్నారు, రసీదు కూడా ఇచ్చారు. మరి త్వరలో మా సమస్యను పరిష్కరించారని మరి గవర్నమెంట్ని బతిలాడుకుంటూ కోరుకుంటున్నాం సార్.